సంవత్సరంలో పిల్లలకి ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు అందరికీ తెలిసిన విషయమే. వారిని స్కాలర్షిప్ ద్వారా కానీ ఇతర కార్యక్రమాల ద్వారా కానీ వాళ్ళకి ఒక మన ప్రోత్సాహం కల్పించి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ భవిష్యత్తులో చదువుల దిశగా కానీ స్పోర్ట్స్ దిశగా కానీ ఇతర కార్యక్రమాల దిశగా కానీ వాళ్ళు ముందుకెళ్ళేదానికి వాళ్ళకు ఒక మంచి ప్రోత్సాహం కల్పించడం వలన వాళ్ళ భవిష్యత్తులో మనం బాగా చదువుకోవాలి, మనం లేదా మంచి స్పోర్ట్స్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ ముందుండాలని ఒక మంచి ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. ఎందుకంటే ఈ సహాయం వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందనే దానికంటే కూడా మానసికంగా చాలా మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఎందుకంటే మనకి ఒక స్కాలర్షిప్ ఇచ్చారు, ఒక ప్రైజ్ ఇచ్చారు అనే దాంట్లో వాళ్ళకున్న ఆనందం ఆ డబ్బుకు మించి చాలా విలువైంది. మనకు కూడా చిన్నతనంలో ఏదైనా స్పోర్ట్స్ ఆడితే అప్పట్లో ఒక పెన్సిల్ బాక్స్ మనకి ఇచ్చేవారు, ఒక పెన్ను పెన్సిల్ బాక్స్, దానికోసం చాలా గొప్పగా ఆ రోజు మన ఆనందానికి అవధులు ఉండేవి కాదు ఆ పెన్సిల్ బాక్స్ కోసం. అటువంటిది ఈవేళ వీళ్ళకి ఒక ప్రైజ్ మనీ ద్వారా 12,000 రూపాయలు వీడికి ఇచ్చి ఈవేళ వాళ్ళ బుక్స్ కానీ లేదంటే చిన్న చిన్న ట్యాబ్స్ కానీ ఏదైనా ల్యాప్టాప్ వాళ్ళ మిగిలిన డబ్బులు ఏదైనా వేసుకుని ల్యాప్టాప్ కానీ కొనుక్కొని వాళ్ళ భవిష్యత్తులో ముందుకెళ్ళే దిశగా కూడా ప్రోత్సాహం కలుగుతుందని కూడా ఈ కార్యక్రమం చేపట్టినందుకు రోటరీ క్లబ్ విశాఖ వారికి మరి ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలి, మరింత మందికి ప్రోత్సాహంగా ఉండాలని ఎప్పుడు రోటరీ క్లబ్ వారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. పేదలకు కానీ లేదా రకరకాల అన్నీ కూడా ఈ విధంగా కూడా చేయడం చాలా మంచి కార్యక్రమంగానే భావిస్తూ పోతే విద్యార్థి దశలో ఉన్నటువంటి పిల్లలు బాలురు కానీ బాలికలు కానీ వాళ్ళకి సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. ఒకటి 14 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలకి ఇంటరాక్ట్ అనేది రోటరీ క్లబ్ ఏర్పాటు చేస్తుంది. 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వయసు తీసేసారు. 18 సంవత్సరాలు మొదలుకున్న వాళ్ళందరికీ కూడా సేవా భాగ్యం చేయాలి అని అనుకుంటే వాళ్ళకి రోటరాక్ట్ సంస్థ ఉంటుంది. కాబట్టి రోటరాక్ట్ సంస్థలు 2 రకాలుగా, ఒకటేమో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బేస్డ్, రెండోది ఏంటంటే మన సంఘంలో ఉన్నటువంటి సభ్యులు కూడా చేర్చడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 సంస్థల ద్వారా మీరు ఎవరికైనా ఆసక్తి ఉంటే, సేవ చేయాలని ఆసక్తి ఉంటే దాన్ని చెప్పాలి. ఒక సభ్యునికి రోటరీ ఫౌండేషన్ డబ్బు ఎందుకు ఇచ్చారు మీరు భవిష్యత్తులో చూసుంటారు కదా. గతంలో చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ ఇష్యూస్లో మొట్టమొదటిది స్మాల్ పాక్స్. 1972 సంవత్సరానికి స్మాల్ పాక్స్ అనేది పూర్తిగా నిరోధించబడింది. ప్రతి సంవత్సరం దేశం మాత్రమే ఉన్నాయి. 2 పోలియో కేసెస్ 3.5 లక్షల నుండి ఇప్పుడు 2 పోలియో కేసుల వరకు దిగి రావడం మనం చూసాం. అవి కూడా ఒకటి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో, రెండోది పాకిస్తాన్ దేశంలో మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా పూర్తిగా నిర్మూలించాలని రోటరీ సంస్థలు విరివిగా విరాళాలు చేపట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రోటరీ క్లబ్లన్నీ కూడా ఈ పోలియో నివారణకు చాలా కృషి చేస్తుంది. అందులో మన యువత కూడా పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్కో లేకపోతే పాకిస్తాన్కో మేము నిరోధించేది అలా కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఒక పోలియో కేసు ఉన్నా కూడా అది ప్రపంచవ్యాప్తంగా అది ప్రమాదం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎందుకు కలిపామంటే పేద పిల్లలకి పైకి రావాల్సిన అవకాశాలు చాలా తక్కువ. ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు చాలామంది ఫారెన్ సర్వీస్లో కూడా చాలా పేద కుటుంబాలకు తగిన పిల్లలు అక్కడి నుంచి బయలుదేరి ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు పైకి వచ్చారు. వాళ్ళకి అవకాశం కలిగించాలని ఈ కార్యక్రమం పెట్టారు. ఒక 40 స్కూళ్ళు వెతికి అందులో ఒక 30 మంది పిల్లల్ని ఫిల్టర్ చేసి ఆ పిల్లలకు కావాల్సిన స్కాలర్షిప్ అందిద్దామని ఒక కార్యక్రమం ఇది.
దీనికి సహకరిస్తోంది ఎల్ ఏంజెస్ ఇంటర్నేషనల్ వాలంటీర్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ జపాన్లో గత 40 ఏళ్లుగా పనిచేస్తుంది. దానికి నేను ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నాను. జపాన్లో స్థాపించిన అసోసియేషన్కి అక్కడ ఆ రోజు ఉన్న ప్రైమ్ మినిస్టర్ గారు దానికి రిజిస్టర్ చేసి ఆడపిల్లలకి, మగవాళ్ళ ముస్లిం మగవాళ్ళకి, తర్వాత చిన్నపిల్లలకి తగినంత ఫైనాన్షియల్ సహాయం చేయాలని వాళ్ళ కోరిక. అందుకని ఈ కార్యక్రమంలో మొత్తం స్కాలర్షిప్ డబ్బంతా జపాన్ నుంచి వచ్చింది. దానికి ఈ ఆర్గనైజేషన్ విశాఖపట్నంలో ఆఫీస్ పెట్టాలని చెప్పి మాకు MEA మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కూడా క్లియరెన్స్ ఉంది. విశాఖపట్నం నుంచి పెట్టి ఇక్కడి నుంచి కార్యక్రమాలు నడుపుతున్నాం. ఈరోజు కార్యక్రమంలో ఈరోజు కార్యక్రమంలో ఒకటే కాకుండా ఇంతకుముందు కూడా 6 ప్రతిభావంతులైన పిల్లలని, ఎవరైతే తల్లిదండ్రులు లేరు వాళ్ళని ఒక 15 ఏళ్ళుగా పెంచి జపాన్ పంపించాం. జపాన్లో వాళ్ళు ఒక 15 సిటీస్ తిరిగి ఒక నెల రోజు గడిపి వచ్చారు. అలాగే ప్రతిభావంతులైన ఆడుకునే పిల్లల్లో టేబుల్ టెన్నిస్ ఒక ఏషియన్ గేమ్, చైనా, జపాన్ చాలా ఫాస్ట్గా ఉంది. అందుకని ఇక్కడి నుంచి 4 స్కాలర్షిప్కి పంపించాం జపాన్ ట్రైనింగ్ అని. అది కూడా మేమే స్పాన్సర్ చేసాం. ఈరోజు పిల్లలకి 8th, 9th and 10th 3 క్లాసుల పిల్లలకి 15 మంది పిల్లలు స్కాలర్షిప్ ఇచ్చాం. 12,000 రూపాయలు, ఒక్కొక్క చైల్డ్కి 12,000 రూపాయలు ఇచ్చాం. ఈ 12,000 రూపాయలు కూడా నెలకి 1,000 రూపాయలు చొప్పున వాళ్ళ సొంత ఖర్చులు కానీ పనికొస్తాయి. బుక్స్కి, లేకపోతే యూనిఫామ్కి, వాటికి జోళ్ళకి పనికొస్తాయని ఇచ్చాం. ఇది ఇప్పుడే కాదు, ఇక్కడి నుంచి ఒక 3 ఏళ్ళ తరఫున ప్రతి పిల్లలకి ఇవ్వాలని కోరిక. ఈ కార్యక్రమంలో ఎంపీ గారు చాలా సహకరించి, నేను కూడా వస్తానండి, మీరు పిలిచినప్పుడు రాకుండా ఉంటానని ఆయన కూడా వచ్చారు. ఈ కార్యక్రమంలో వచ్చిన తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఒకే ఒక విషయం చెప్పారు, ఇలాంటి కార్యక్రమంలో మేము వచ్చినా మా పిల్లల్ని మేము ముందుకు సాగిపించి మీరు చెప్పినట్టు మార్కులు తెచ్చుకునేటట్టు మేము చూస్తాం, మాకు ఫైనాన్షియల్గా సహకరించండి, మేము కూడా దానికి వెనకాడము. ఈ రాబోయే రోజుల్లో కూడా అలాంటి పిల్లలు మాకు కనబడితే డెఫినెట్గా మేము వాళ్ళకి సహాయం చేస్తామండి. ఇది మా కార్యక్రమం. రోటరీ క్లబ్ మాకు సహకరిస్తోంది. నేను కూడా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా ఉండి 2 ఏళ్ళు ప్రెసిడెంట్గా చేసిన తర్వాత ఈ 2 ఆర్గనైజేషన్ కలిపి విశాఖపట్నంలో నడుపుతున్నాను. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.